షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీయ నామములో యెహోవా మెస్సీయ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవాతి దేవుడు మన పరమ తండ్రి మనల్ని అందరినీ గడిచిన దినమంతా ఆయన సజీవమైన రేఖల చాటుని కాచి కాపాడి సజీవుల సంఖ్యలో ఉంచి మరొక రోజును చూచి ధన్యతనిచ్చినందుకే దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీ అందరికీ ఉదయకాలపు శుభాలు. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 15వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: యెహోవా నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగించి నీ విరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయ వ్యాధులన్నిటినీ నీకు దూరపరచి నిన్ను ద్వేషించు వారందరి మీదకి వాటిని పంపించును. అంటే ఇక్కడ ఒక స్వస్థతను చూస్తున్నాము. తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన ఈ యొక్క వాక్య భాగమును కనుక మనం పరిశీలన చేసినట్లయితే కొంచెం ముందుకు వెళ్ళి ఏ సందర్భంలో ఈ యొక్క మాటలను తండ్రి అయిన దేవుడు వారికి విశదపరిచాడు అని ఆలోచన చేస్తే కనుక 11వ వచనం 12వ వచనం చదువుతున్నాను. కాబట్టి నేడు నేను నీకు ఆజ్ఞాపించు ధర్మము అనగా విధులను కట్టడలను మీరు అనుసరించి నడుచుకొనవలెను. మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపును. అంటే మొట్టమొదటిగా దేవుని యొక్క స్వస్థతకైనా కావచ్చు, లేకపోతే మేలులకు దీవెనలకైనా, లేకపోతే ప్రవచనాత్మకమైన వాగ్దానాలకు ఏదైనా కావచ్చు, మన జీవితంలో జరగాలంటే, నెరవేరాలంటే, దానిని మనం పొందుకోవాలంటే మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏంటంటే మన పరమ తండ్రి అయిన ఆ మాటకు లోబడాలి. ఆ యొక్క న్యాయ విధులను కట్టడలను అనుసరించి మనం నడుచుకున్నట్లయితే ఆయన మాటకు విలువనిచ్చిన వారముగా ఆయన చిత్తమునకు ఆయన అధికారమునకు ఒప్పుకుంటే కనుక అప్పుడే ఈ యొక్క దేవత దేవుడు ఏ వాగ్దానాలతో మనకి ఇస్తున్నాడో, ఏ ప్రవచనాలు మనకి ఇస్తున్నాడో వాటన్నిటిని కూడా పొందుకొనగలము అని నేను మీకు ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే స్వస్థత కూడా అందులో ఒకటే. మనం స్వస్థపరచబడాలంటే మనం నీతిగా నియమముగా ఉండవలసిందే, దేవుని యొక్క మాటకు విలువను ఇవ్వవలసిందే. కాబట్టి నిర్గమకాండము 15వ వచనంలో అంటాడు కదా, మీ దేవుడైన యెహోవాను శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన దీవెనలను ఆశీర్వాదాలన్నింటినీ కూడా నేను మీకును కలుగజేస్తానని తండ్రి అయిన దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతుంది. కాబట్టి మనం దేవుని మాటకు విలువ ఇచ్చేవారముగా ఉన్నామా? ఆయన అధికారంలోకి ఒప్పుకుంటున్నామా? లేకపోతే మన సొంత నిర్ణయాలు, లోకానుసారమైన జీవితము, శరీరేచ్ఛల మూలమైన జీవితాన్ని జీవిస్తూ తండ్రి దేవా అంటున్నామా? అటు రీతిగా అలా చేస్తే కనుక దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు. ఎందుకంటే వెచ్చగానైనా ఉండాలి, లేకపోతే చల్లగానే ఉండాలి, కానీ నులివెచ్చని స్థితిని మనం కలిగి ఉండకూడదు. కాబట్టి నా ప్రియమైన సహోదరురా, దేవత దేవుడు ఇక్కడ చాలా స్పష్టంగా మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు. నేను నీకు ఆజ్ఞాపించిన యొక్క విధులను కట్టడలను అనుసరించి నడుచుకుంటే కనుక నీకు స్వస్థత కావాలంటే స్వస్థత, సమృద్ధి కావాలంటే సమృద్ధి, లేకపోతే నీ ఇంట్లో నీ గృహంలో శాంతి కావాలంటే నీకు, లేకపోతే సమాధానం కావాలంటే సమాధానము, ఏది కావాల్సింది నేను దయచేయడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ మీరు చేయవలసిన పని ఏంటో తెలుసా? నా మాటకు లోబడాలి, నా చిత్తమునకు మీరు తల వంచాలి, నా యొక్క అధికారం క్రింద మాత్రం మీరు బ్రతకాలి. మనమేమో సాతాను యొక్క అధికారం క్రింద ఉంటాము, సాతాను ఏది చెప్తే అది చేస్తుంటాము, దేవుడు అంటాము, దేవుడిచ్చే మేలు కోసము ఎదురు చూస్తుంటే ఒక గొప్ప విచిత్రమైన పరిస్థితి ఈరోజు మనిషి కలిగి ఉన్నాడు. కాబట్టి అలాగుండటం వల్ల ఏ ప్రయోజనము కూడా ఉండదు. ఇంకా మీరు నీరసించిపోవడం తప్ప, అయ్యో దేవుడిని అడిగాను దేవుడు దయచేయలేదని ఆలోచిస్తాం తప్ప, మరి దేవుని మాటకు విలువనిచ్చే వారముగా ఉన్నామా? దేవుడు చెప్పినట్టుగా మనం నడుస్తున్నామా? దేవుని యొక్క విధులను, యొక్క కట్టడలను మనం అనుసరించి నడుచుకుంటున్నామా? నీతి, న్యాయ, యథార్థతలు కలిగి జీవించమన్నాడు కదా. మరి అలా జీవిస్తున్నామని ఎప్పుడైనా మనం ఆత్మ పరిశీలన చేసుకున్నామా ప్రియులారా? కాబట్టి ఈరోజు మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనం దేవుని మాటకు లోబడి వారమైతేనే ఆ యొక్క మేలులకు, దీవెనలకు, స్వస్థతలకు, రక్షణకు, ప్రతి కృపకు కూడా అన్నిటికీ మనం అర్హులమే. లేని ఎడల మనం అనర్హులం. కాబట్టి దేవుని సంధిలో నీతియుక్తముగా నీతి, న్యాయ, యథార్థాలను నడుచుకుందాం. ఆయన మాటకు లోబడదాం, గౌరవిద్దాం, ఆయన మాట చొప్పున జీవిద్దాం. దేవత దేవుని యొక్క మేలును మనం పొందుకుందాం. అట్టి కృప దేవత దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడ, మహోన్నతుడ, మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. నాయన, ఎవరైతే నా యొక్క న్యాయ విధులను అనుసరించి నడుచుకుంటారో, నా అధికారమునకు, నా చిత్తమునకు ఒప్పుకుంటారో, నా ప్రణాళిక చొప్పున జీవిస్తారో, వారు మాత్రమే యొక్క దీవెనలకు, మేలులకు, స్వస్థతకు, కృపకు, నా ప్రేమకు, దయకు, అన్ని సమస్తమునకు అర్హులని ఈరోజు ఈ మాట ద్వారా మాకు తెలియజేసే తండ్రి మాకు నేర్పించారు ప్రభు. అందుని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తాం తండ్రి. అవును ప్రభు, మమ్మల్ని మేము పరిశీలన చేసుకుంటూ తండ్రి నీ చిత్తమునకు
లోబడే వారముగా నీ యొక్క వాక్యమును విని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించే వారం కృపణ దయచేయమని, అల్పులము అయోగ్యులము సాతాను యొక్క తండ్రి ప్రభు బంధకాల్లో చిక్కుబడకుండా తండ్రి ప్రభు యొక్క సిలువని కాడిని మోస్తూ తండ్రి ప్రభు శ్రమని సిలువను మోస్తూ తండ్రి ప్రభు నాయన నీ యొక్క అధికారం కృపణ దయచేయమని, నీ యొక్క మేలును పొంది కృపణ దయచేయమని, ఉన్న మాటను బట్టి మా హృదయములను బలపరిచి స్థిరపరిచి ఆత్మలో నడిపించమని నజరేయుడైన యేషువ మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. షలోం. అందరికీ వందనాలు. షలోం.